పర్వల్ పొటాటో ఫ్రై చూపిస్తాను. దుంపలును పటాలు అంటే తెలియదు. చూడండి, ఈ రెండు వేచుతాను, చూపిస్తాను. చూడండి, దుంపలు పటలు, పర్వల్ కూడా అంటారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి పటల్కి. ఇవి కడిగేసాను, శుభ్రంగా ఆరబెట్టేసాను. ఇప్పుడు తరిగి చూపిస్తాను. తొక్కలు తీసి దుంపలు, ఇది కొంచెం ముదర గింజలు ఉంటే తీసేయాలి, లేతగా ఉంటే ఉంచాలి, వేచచ్చు. ముదరగా ఉంటే మాత్రం తీసేయాలి. కూర కూడా ముందు చూపించాను, ఇది వేపుడు చూపిస్తాను. చూడండి, ఇది ఇలాగా తొక్క తీసిస్తే వచ్చేస్తుంది. పిల్లలు అందరూ చాలా ఇష్టమే తింటారు. ఇది ఎలాగైనా చేసుకోవచ్చు. వేపుడు, మామూలు వేపుడు, వేచాక కొంత కొబ్బరి జల్లితే అది చాలా కమ్మగా ఉంటుంది. నేను కొబ్బరి జల్లి చూపిస్తాను. వేగిపోయాక లాస్ట్లో కొబ్బరి మిక్సీ పట్టి జల్లాలి, మీద జల్లి వేచి తీసేయాలి. అది అదో రకం కమ్మగా ఉంటుంది. చూపిస్తాను, చూడండి. కొంచెం ముదర గింజలు ఉంటే తీసేద్దాం, లేతగా ఉంటే గింజలు ఉండనిద్దాం. చాలా బాగుంటుంది. చూడండి, తరుగుతున్నాను. చూడండి, చేయండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నాడు. చూడండి, ఇలాగా ఎలాగైనా తరగవచ్చు, మీరు ఎలాగైనా వేయచ్చు. దుంపలు ఇవి పొడుగ్గా తరిగి ఇలా వేయచ్చు, తొందరగా వేగుతాయి. ఇవి తొక్క కొంచెం లైట్గా తొక్క తీసేయాలి. దుంపలు తీసి దాంతో చక్కగా వచ్చేస్తుంది. ఇది తరిగాక చూపిస్తాను. చూడండి, తరిగేసాను, రండి చూపిస్తాను. హాయ్ అండి, ఇగో పెట్టాను. హాయ్. ఇది చూడండి, ప్యాన్ పెట్టాను. ఇందులో సరిపడా నూనె వేస్తాను, పోపు దినుసులు వేస్తాను. కొంచెంలో నూనె ఎక్కువే పడుతుంది. ఇందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేయాలి. ఆవాలు వేయొద్దు, కొంచెం జీలకర్ర వేద్దాం. ఇది తొందరగా వేగుతుంది. ఇలాగే దీన్ని బోల్డ్ రకాలు చేసుకోవచ్చు. దీన్ని కూరలు, పటల్ కూర. ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, శనగపప్పు వేసాను, ఇది మినప్పప్పు. ఎండుమిర్చి 2, కొంచెం ఇంగువ. చూసారు కదా, చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక 6-7 పచ్చిమిర్చిలు వేసాను. ఇది కాక కొంచెం కారం కూడా లాస్ట్లో వేయాలి, కొంచెం కరివేపాకు. ఇది కొంచెం వేగనిస్తాను. కొంచెం వేగితే చాలు, మాడనియద్దు. ఈ కూరకు కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. సింపుల్గా వేసుకోవచ్చు. పోపు వేగొచ్చింది. ఇప్పుడు ఇందులో తరిగిన దినుసులు, ఇప్పుడు తరిగాను కదా పటల్ దుంపలు, అది వేసిద్దాం. బాగా వేచాక ఇప్పుడేమో దుంపలు, పట్టాలు వేద్దాం. బాగా కింద పైన వెంటనే మూత పెట్టద్దు. ఇందులో
ఇలా వేగనిద్దాం పచ్చంతా పోయిన వరకు. ఇప్పుడు కొబ్బరికాయ తరిగి చిన్న కొబ్బరికాయ, ఇగో ఈ కొబ్బరికాయ ఇవాళ కొడితే నీరు రాలేదు, చక్కగా కురుడి వచ్చేసింది. ఇవాళ మార్గశిరాక్షవారం కొట్టాను, నీరు రాలేదు, అది కొబ్బరికాయ చక్కగా కురుడి అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టి ఇందులో వేస్తాను లాస్ట్లో. ఇలా బాగుంటుంది కూర. చారు పెట్టుకుని అన్నంలో కానీ రొట్టెలో అయితే చారు అక్కర్లేదు, అన్నంలో చారు వేపుడు చాలా బాగుంటుంది. రొట్టెలో కూడా తినవచ్చు మన చపాతీలో. కొంచెం పసుపు వేద్దాం. చూడండి ఉప్పు సరిపడా ఉప్పు, బాగా కింద పైన కలిపేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా ఫ్రై చేసి. మనం మూత పెట్టొద్దు, దుంప ముద్దలా వచ్చేస్తుంది. ఇలాగే బాగా 3 వంతులు ఇలాగే వేగాలి, తర్వాత మూత పెడదాం. చూపిస్తాను. ఇగో ఇది వేగింది కదా. ఇప్పుడు కొబ్బరి, అదే కొబ్బరికాయ చూపించాను కదా, ఎండి కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా వేయచ్చు. ఎండి కొబ్బరి ఇగో ఇలా వేసి వేచేయాలి. చక్కగా విడివిడిగా వస్తుంది కూర. 3% వేగిపోయాక అప్పుడు వేయాలి. ఇది వెంటనే వేయకూడదు, లేకపోతే అంటుకుపోతుంది, వేగదు. దుంపలు పటలు బాగా వేగిన తర్వాత లాస్ట్లో వేయాలి. ఉప్పు కారం అన్నీ వేసేసి వేచాక ఆ నీరంతా ఎగిరిపోయిన తర్వాత వేయాలి. ఇప్పుడు వేగింది కదా, ఇప్పుడు కొంచెం ఎర్రకారం వేద్దాం. ఎందుకంటే కొబ్బరి వేస్తే కొంచెం కారం, ఇప్పుడు కారం వేస్తే పడుతుంది కారం దాంట్లో. తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మార్గశిరాక్షవారం కదా. ఇది చిల్లీ ఫ్రెష్ కారం గింజలు, అందుకు ఉల్లిపాయ ఏమీ ఇంకా ఇవాళ లేదు, వండలేదు, ఫ్రై చూపిస్తున్నాను. చూడండి. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. చూసారు కదా, చెక్క వేగుతుందండి సిమ్లో. మూతలు పెట్టద్దు, ఒక్కసారి లాస్ట్లో పెడతాను నేను. బాగా వేగుతుంది. మూత పెడితే దుంప ఇలా ముద్దలా అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి బాగా వేగుతుంది, విడుతుంది. బాగుంటుంది కొబ్బరి అలా కూర వండొచ్చు, ఖాళీ పటలు వేచవచ్చు. ఎలాగైనా ఉల్లికారము మసాలా అన్నీ ఏదైనా దీంతో బోల్ రకాలు చేసుకోవచ్చు. నేను ఇంకా ఇవాళ ఉల్లి అవి ఏమొద్దనుకొని ఫ్రై చూపిస్తాను. కొబ్బరి రండి చూపిస్తాను మీకు. విడివిడిగా వస్తుంది ఇది, కొబ్బరి వేస్తే చక్కగా విడుతుంది. దుంపలు కూడా ముద్దవు, చక్కగా పెద్ద పెద్ద కనబడతాయి. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూసండి, దుంపలు పటల్ వేపుడు. పొటాటో చూడండి, రండి. చూసారు కదా, కొబ్బరి వేస్తే కమ్మగా ఉంటుంది కూర ఫ్రై.
చల్లారుతుంది, విడివిడిగా చక్కగా వస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది. చూశారు కదా. థ్యాంక్ యూ.